హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 ఈ సీజన్ 8లో మణికంఠ అనే ఒక కంటెస్టెంట్ అసలు వచ్చిన ఫస్ట్ రోజే పూర్తిగా ఒక సింపతి గ్రాప్ చేయడానికి ట్రై చేసినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా తన స్టోరీ మొత్తం కూడా తన ఏవీలోనే చెప్పేశాడు. అయితే తను చెప్పిన మాటలను బట్టి తన వైఫై చాలామంది ఎవరైతే ఆ వ్యూవర్స్ ఉంటారో, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారో వ్యూవర్స్ అందరూ కూడా తన వైఫ్ని ఒక యాంటీ రోల్లో ఊహించుకున్నారు. అదే అనూహ్యంగా ఒక సీజన్లో ఒక వారం కంటిన్యూ అవుతున్న క్రమంలో సోషల్ మీడియాలో ఒక్కసారిగా మణికంఠ పెళ్లి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన తరుణంలో ముఖ్యంగా మణికంఠ భార్యని ఆ వీడియోలో చూసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా చాలా మంది కూడా ట్రోల్ చేస్తూ వస్తున్నారు. అయితే మణికంఠ బాడీ ఏ విధంగా ఉంది, అదేవిధంగా వేరే తన భార్య బాడీని చూసి ముఖ్యంగా తను చాలా లావుగా ఉందని దానివల్ల బాడీ షేమింగ్ చేస్తూ చాలా వరకు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ అనేవి సరికావు అంటూ కూడా ఒక్కసారిగా మణికంఠ ఫ్యామిలీ నుంచి ఇన్స్టాగ్రామ్ వేదికగా తన చెల్లి స్పందించారు. తన వదిన చాలా మంచిదని, బంగారం అంటూ కూడా ఒక పెద్ద నోట్ రాయడం జరిగింది. అయితే మణికంఠ ఫ్యామిలీకి సంబంధించి ఏం జరిగిందనే విషయం ఎవరికీ తెలియదు. కానీ తన ఏవీలో చెప్పిన విధంగా తను విడిపోయానని, తన భార్య నుంచి విడిపోయానని చెప్పాడు. కానీ అదే వీక్లో తను ఏడుస్తూ కూడా తన భార్య గుర్తుకొస్తుందని, తన భార్య ఈ సీజన్ 8కి బిగ్ బాస్కి రావడానికి చాలా హెల్ప్ చేస్తుందని, షాపింగ్ కూడా తనే చేయించిందని కూడా చెప్పుకొచ్చాడు. అయితే పూర్తిగా తను చెప్పిన 2 వర్షన్స్లో ఎవరికి ఏమీ అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే వారి మ్యారేజ్ వీడియో బయటకు వచ్చిందో అందులో ఆమెను చూసిన తర్వాత సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ చేస్తున్నారు. 2 ఫొటోస్ పక్కన పెట్టి బాడీ షేమింగ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని తమ ఫ్యామిలీ నుంచి, మణికంఠ ఫ్యామిలీ నుంచి కూడా తన చెల్లి కావ్య కూడా బయటకు వచ్చి ఈ విధంగా నోట్ పెట్టడం జరిగింది. అయితే పూర్తిగా ఇప్పుడు ఏదైనా సరే బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అయినా సరే వ్యక్తిగత విషయాలు కూడా చాలా వరకు బయటకు వస్తుంటాయి. కానీ ఇంత తొందరగా ఎవరి వ్యక్తిగత విషయాలు బయటకు రావు. కేవలం ఒక వారంలోనే ఇంతవరకు ఎవరి విషయాలు బయటకు రాలేదు. కానీ మణికంఠ విషయాలు మాత్రం చాలా స్పీడ్గా గ్రాబ్ అవుతున్నాయి. అంటే ఒక అటెన్షన్ గ్రాబింగ్గా తీసుకోవచ్చా, ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నారని తెలియదు. ఎందుకంటే ముఖ్యంగా తన మ్యారేజ్ వ్యవహారం కావచ్చు, తన పూర్తిగా కూడా తన తండ్రి గురించి కావచ్చు, స్టెప్ ఫాదర్ గురించి కావచ్చు, మొత్తం అంతా కూడా ఏవీలోనే చెప్పాడు. ఏవీలో చెప్పి వచ్చిన తర్వాత కేవలం కొద్ది రోజుల వ్యవధికే ఇన్స్టాగ్రామ్లో తన సొంత పేజ్లోనే తన మ్యారేజ్ వీడియో బయటకు వచ్చింది. అంటే తనకు తెలియకుండా తన సొంత పేజ్లో ఆ వీడియో ఎవరు అప్లోడ్ చేయరు, కావాలని అప్లోడ్ చేసినట్టుగా తెలుస్తుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ట్రోల్ అవుతుందని ముందుగానే ఊహించారో లేదో తెలియదు. కానీ లేకపోతే వాళ్ళు ట్రోల్ అవుతుందని ఊహించకపోవడంతో ఈ విధంగా నెగిటివ్ ట్రోల్ అవడంతో ఈ విధంగా మణికంఠ చెల్లి కావ్య స్పందించారని కూడా మనం అనుకోవచ్చు. పూర్తిగా కూడా ఇప్పుడు ట్రోల్ అయితే బీభత్సంగా భారీ స్థాయిలో బిగ్ బాస్ సీజన్ 8లో ఏ కంటెస్టెంట్ మీద కూడా జరగట్లేదు. కానీ కేవలం మణికంఠ ఫ్యామిలీ మీద జరుగుతుంది. ఎందుకంటే మణికంఠ వచ్చిన మొదటి రోజు నుంచే ఏడుస్తూ కొంతవరకు అందరూ అటెన్షన్ గ్రాప్ చేశాడు. అది ఒక నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సరే అటెన్షన్ అయితే గ్రాప్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ ప్లేయర్గా మారాను, స్ట్రాంగ్ ప్లేయర్ అనుకుంటా చెప్పుకుంటా వచ్చి కూడా ఆ గేమ్ అయితే కంటిన్యూ చేస్తున్నాడు. అయినప్పటికీ ఈ విధంగా ఫ్యామిలీకి సంబంధించిన మ్యారేజ్ వీడియో బయటకు రావడం, ఆ తర్వాత బాడీ షేమింగ్ చేస్తూ సోషల్ మీడియా ట్రోల్ అవడం, అంటే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా ఒక అటెన్షన్ గ్రాబింగ్ జరుగుతుందని అందరూ కూడా తన గురించి డిస్కస్ చేసుకుంటారని కూడా ఆలోచించి ఉండొచ్చు. చాలా వరకు బిగ్ బాస్ సీజన్స్కి ఎవరు వచ్చినా సరే, ఎవరైతే కంటెస్టెంట్లు వస్తుంటారో వారందరూ ముందుగానే సోషల్ మీడియాలో కొన్ని గ్రూప్స్ ఏర్పాటు చేసుకుంటారు, ఒక టీం కూడా ఏర్పాటు చేస్తారు. ఖచ్చితంగా ప్రతి సీజన్లో వారు చేసిన ప్రతి యాక్టివిటీ కూడా అందులో అప్లోడ్ చేస్తుంటారు, దాన్ని వైరల్ చేస్తుంటారు. అది ఒక రకంగా ఓట్స్ అనేవి ఎక్కువ శాతం రాబట్టడానికి ఒక ఆలోచనగా మార్చుకోవచ్చు. గతంలో చూసాం చాలా సీజన్లో కౌశల్ సంబంధించిన ఆర్మీ కావచ్చు, అది న్యాచురల్గా పుట్టుకొచ్చినప్పటికీ తర్వాత దానికి పుషప్స్ బ్యాక్గ్రౌండ్లో చాలా మంది ఇవ్వడంతో అది బాగా పనిచేసింది. అదేవిధంగా చాలా వరకు ఇదే విధంగా కంటిన్యూ అవుతొచ్చింది ప్రతి సీజన్ లో. అయితే ఇప్పుడు కూడా ఈ మణికంఠకి ఆ విధంగానే సోషల్ మీడియాలో ఈ ట్రోల్సే పాజిటివ్ అవుతాయా నెగిటివ్ అవుతాయా మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే పాజిటివ్ అయితే వెల్ అండ్ గుడ్, నెగిటివ్ అయితే ఇక పూర్తి ఆట మీదే దెబ్బతీసే అవకాశం ఉంది. మరోవైపు తన ఫ్యామిలీ కూడా బయట నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉంది. అయితే పూర్తిగా ఇది ఎటువైపు సాగుతుందన్న విషయంపై ఇంకా క్లారిటీ రావాలి. కానీ ప్రస్తుతం అయితే ఈ ఫోటోలు, ఈ ట్రోలింగ్ మాత్రం మణికంఠకి కొత్త హైప్ని ఇచ్చాయని మాత్రం చెప్పుకోవచ్చు. గేమ్ పరంగా మణికంఠ ఏ విధంగా ఆడతాడు, దానికి హైప్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇంకా మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరుంటారో వారితో ఏ విధంగా మెలుగుతాడు, ఏ విధంగా బిహేవ్ చేస్తాడని కూడా మరొక మెట్టెక్కించడానికి కానీ లేకపోతే పూర్తిగా పాతాళాన్ని తొక్కేయడానికి కూడా అవకాశం ఉంది. ఇంకా వ్యూవర్స్ ఏ విధంగా ఆలోచిస్తారో మాత్రం ఈ ట్రోల్స్ పై ఇంకా చాలా మంది స్పందించారు. ఇది సరికాదు, ఈ విధంగా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని కూడా చాలా మంది స్పందించారు. అయితే పూర్తిగా మరికొంతమంది వ్యంగ్యంగా హాస్యపరంగా నవ్వుతూ వెకిలి చేష్టలు చేస్తున్నారు. కానీ మరి ఈ విధంగా ఒక ఫ్యామిలీని టార్గెట్ చేసి, ఒక లేడీని టార్గెట్ చేసి బాడీ షేమింగ్ చేయడం కరెక్ట్ కాదని కూడా నా అభిప్రాయం.